ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఇంకో 3 రోజులు మిగిలి ఉంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోత్సవాల ఘట్టం ఆరంభమవుతోంది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన స్థలంలో ఆలయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అయోధ్య రాముడి విగ్రహం గర్భగుడిలోకి ఎత్తించిన విషయం తెలిసిందే. కర్ణాటక మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహం ఇది. దీని ఎత్తు 51 అంగుళాలు. నల్లరాతిపై శ్రీరామచంద్రుడి నిలువెత్తు విగ్రహాన్ని చెక్కారు. 150 నుంచి 170 కిలోల బరువుంటుంది. 70 సంవత్సరాలుగా రామజన్మభూమిలో పూజలు అందుకుంటున్న రామ్లల్లా విగ్రహం గర్భాలయంలోనే ఉంచారు. కాగా రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాలను అందజేయనుంది. దీనికోసం 1,00,000 లడ్డూలను సిద్ధం చేసింది. ఒక్కో లడ్డు బరువు 25 గ్రాములు. ప్రతి ఒక్కరికి 2 లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందిస్తోంది. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో 2 చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. మొత్తంగా 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దేశం నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు చేరుకుంటున్న అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా సెక్యూరిటీ కారిడార్ను ఏర్పాటు చేశారు. ఇక్కడి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిఐఎస్ఎఫ్ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ సహా అన్ని ప్రయాణ ప్రాంగణాలపై డేగ కన్ను వేశారు. ఈ పరిస్థితుల మధ్య అయోధ్యలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో 3 అనుమానిత ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. అయోధ్యలో వేరువేరు ప్రాంతాల నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. వేర్పాటువాద సంస్థ ఖలిస్తానీతో సంబంధాలున్నట్టుగా అనుమానిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.